వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. రామలింగంపల్లి గ్రామంలో వర్షంలో సైతం ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి భూమి పూజ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య. మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు ఘన స్వాగతం పలికిన చోటుపల్ భారతీయ జనతా పార్టీ నాయకులు. భూ సమస్యలు పరిష్కరించేందుకు రైతుల వద్దకే అధికారులు వస్తారన్న అదనపు కలెక్టర్. అంకెనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం. భక్త సెంటర్ను సందర్శించిన నాంపల్లి మండల ప్రత్యేక అధికారిని జిల్లా సర్వేయర్ ల్యాండ్స్ ఏడీ జి సుజాత. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలన్న సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. ముస్టిపల్లి జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయ బృందంచే జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులకు ఘన సన్మానం. దామరవేమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నూతన విద్యా సంవత్సర ప్రారంభ వేడుకలు. ట్రినిటీ స్కూల్ రీఓపెనింగ్ అకాడమిక్ తరగతుల ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు ఘనంగా స్వాగతం. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తామన్న మునగాల శ్రీనివాసరావు. కక్కిరేని శివకుమార్ మరణం బాధాకరమన్న పంతంగి వీరస్వామి గౌడ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు లేకుండా రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి ఏరువాక పౌర్ణమిగా జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుందని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గుర్తు చేశారు. దామరచెర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ నేపథ్యంలో పొలంలో దుక్కి దున్ని ఏరువాక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. దామరచెర్ల మండలం వీరపాలెం గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. నేపథ్యంలో పొలంలో దుక్కు దున్ని ఏరువాక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్షకుల పండుగ ఏరువాక పౌర్ణమి అని ప్రకృతిని భూమిని గౌరవించడం దీని ముఖ్య ఉద్దేశమన్నారు. వర్ష ఋతువు ఆరంభంలో తొలకరి చినుకు కోసం రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించడానికి ముందు భూమి పూజ చేస్తారని, నాగలి, ఎద్దులు, ఇతర సేద్యానికి సంబంధించిన పనిముట్లను పూజిస్తారని తెలిపారు. ఇది వ్యవసాయం, ప్రకృతి మధ్య సంబంధాన్ని గుర్తు చేస్తుందన్నారు. రైతులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సాయం, మద్దతు ధర ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, మండల నాయకులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం రామలింగంపల్లి గ్రామంలో చిప్పల శకుంతల ఇస్తారి లబ్ధిదారుల యొక్క ఇందిరమ్మ ఇల్లు పనులకు వర్షంలో సైతం భూమి పూజతో పాటు శంకుస్థాపనలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం రామలింగంపల్లి గ్రామంలో చిప్పల శకుంతల ఇస్తారి లబ్ధిదారుల యొక్క ఇందిరమ్మ ఇళ్ల పనులకు వర్షంలో సైతం భూమి పూజతో పాటు శంకుస్థాపనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీలైలయ్య చేశారు. ఈ కార్యక్రమంలో మండలం నాయకులు, కార్యకర్తలు తదితరులు బీలైలయ్యతో ఉన్నారు. అరవై గదాలకు ఎక్కువ 60 గదాలలో మనం ఇచ్చే 5 లక్షలతో కంప్లీట్ అవుతుంది. 15 రోజుల పీస్పీడ్ కంప్లీట్ కాగానే ₹1 లక్ష ఇస్తా. రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే మొత్తం 5 లక్షలు కట్టించేది వేస్తా. నువ్వు 90 రోజుల లోపే ఖతం చేయాలి. 90 రోజులు గృహప్రవేశం వల్ల 10,000 ఎస్సీ అయితే 6 లక్షలు ప్రభుత్వం ఏమంటున్నా
బీ స్పీడ్ కంప్లీట్ కాగానే మాకు చెప్పు, 1,00,000 రూపాయలు ఇప్పిస్తాం. నువ్వు తొందరగా రూపాయలు చేస్తే నీకు 10,000 యాడిస్తా. ఏమంటున్నా బోర్డు నాకు రైట్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లింగోజిగూడెం స్టేజ్ వద్ద భారతీయ జనతా పార్టీ మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు ఘన స్వాగతం పలికిన చౌటుప్పల్ భారతీయ జనతా పార్టీ నాయకులు. మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయం అమృత్ వికసిత్ భారత్ సేవ పేదల సంక్షేమానికి 11 సంవత్సరాల మోడీ పాలనపై మేధావులతో ఇష్టాగోష్ఠి కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంగా చౌటుప్పల్ నాయకులు స్వాగతం పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లింగోజిగూడెం స్టేజ్ వద్ద భారతీయ జనతా పార్టీ మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు ఘన స్వాగతం పలికిన చౌటుప్పల్ భారతీయ జనతా పార్టీ నాయకులు మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ఎంపీ నల్గొండ బీజేపీ జిల్లా కార్యాలయం అమృతకాలం వికసిత్ భారత్ సేవా పేదల సంక్షేమానికి 11 సంవత్సరాల మోడీ పాలనపై మేధావులతో ఇష్టగోష్ఠి కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో లింగోయిగూడెం దగ్గర మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నల్గొండ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈటెల రాజేందర్ గారికి శాల్వలతో సత్కరించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్, లింగోటం మాజీ సర్పంచ్ రమణ దీప్తిగా, శంకరయ్య జిల్లా నాయకులు భక్తుల జంగయ్య గౌడ్, ముత్యాల భూపాల్ రెడ్డి, ఉడుగు యాదయ్య గౌడ్, పిల్ల బుచ్చయ్య, కడారి ఐలయ్య, రాధాపురం సత్తయ్య, పాండు, తోకల సాయి, బూత్ అధ్యక్షులు ఇటుకల దామోదర్ రెడ్డి, కాకుల మల్లారెడ్డి, చెల్లమల్ల యాదిరెడ్డి మరియు బీజేపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు జూన్ 20 వరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గ్రామాలకు రెవెన్యూ అధికారులు వస్తారని, పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకు అన్ని ఆధారాలతో రెవెన్యూ సదస్సులలో రైతులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. గురువారం సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులో అదనపు కలెక్టర్ పి రాంబాబు పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు జూన్ 20 వరకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గ్రామాలకు రెవెన్యూ అధికారులు వస్తారని, పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకు అన్ని ఆధారాలతో రెవెన్యూ సదస్సులలో రైతులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. గురువారం సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులో అదనపు కలెక్టర్ పి రాంబాబు పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం రైతులకి ఎంతగానో మేలు జరుగుతుందని, రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లలమర్రి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు ద్వారా 169 దరఖాస్తులు సమర్పించారని అదనపు కలెక్టర్ తెలిపారు. తదుపరి అధికారులు క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. పిల్లలమర్రి గ్రామంలోనే రేషన్ దుకాణంను అదనపు కలెక్టర్ సందర్శించి జిల్లాలలోని 610 రేషన్ షాపులకి 17,577 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం వచ్చినందున ప్రజలు ఎవరూ అధైర్యపడకుండా ఉండాలని, చివరి లబ్ధిదారునికి సన్నబియ్యం అందేలా జూన్ 30 వరకు పంపిణీ చేయడం జరుగుతుందని ప్రజలకు సూచించారు. సన్నబియ్యంను వంట చేసుకుంటున్నారా, అన్నం నాణ్యత బాగుందా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి వేసవి సెలవుల అనంతరం పునఃప్రారంభం అయినాయి కాబట్టి పరిసరాలు పరిశుభ్రంగా చేయాలన్నారు. పిల్లలకి అందించే పోషకాహారంలో నాణ్యత పాటించాలని, పిల్లలకి మంచిగా విద్య నేర్పించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణయ్య, ఆర్ఏ శ్రీధర్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని అక్కెనపల్లి మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు ఇచ్చినటువంటి వేసవి సెలవులను ముగించుకుని గురువారం నాడు పాఠశాలలను తెరిచారు. ఇందులో భాగంగా పాఠశాలలో రంగురంగుల ముగ్గులు వేసి మామిడి తోరణాలతో అలంకరించి పిల్లల నుదుటిన బొట్టు పెట్టి అక్షింతలు వేసి పుష్పగుచ్చాలను చేతికి అందించి విద్యార్థులను ఆహ్లాదకరంగా పాఠశాలకు ఆహ్వానించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని అంకెనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు ఇచ్చినటువంటి వేసవి సెలవులను ముగించుకొని గురువారం నాడు పాఠశాలను తెరిచారు. ఇందులో భాగంగా పాఠశాలలో రంగులు ముగ్గులు వేసి మామిడి తోరణాలతో అలంకరించి పిల్లల నుదుటన బొట్టు పెట్టి అక్షింతలు చల్లి పుష్పగుచ్చములను చేతికి అందించి విద్యార్థులను ఆహ్లాదకరంగా పాఠశాలకు ఆహ్వానించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జేరిపోతుల రాజేశ్వరి మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా నేడు పాఠశాలకు వచ్చినటువంటి నూతన గ్రీన్ కలర్ బోర్డులను చైర్మన్ తోకల వనిత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించినట్లు తెలిపారు. మరియు ప్రభుత్వ బడులలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ మరియు ఉచిత పాఠ్య పుస్తకములు పిల్లలకు ఇవ్వడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తెలియజేశారు. ప్రభుత్వం బడులలో చదివే విద్యార్థులు నైతిక విలువలతో పాటు మనోధైర్యంతో మంచి విద్యాబుద్ధులతో కూడిన చదువును పొందగలరని సూచించారు. ప్రభుత్వ బడులలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు గవర్నమెంట్ బడిలో చదువుకున్న వారినని ఎంతో నైపుణ్యంతో ఉద్యోగంలోకి వచ్చారని పిల్లల పట్ల స్నేహభావంతో ఒత్తిడి లేని చదువును బోధిస్తారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు మొగ్గు చూపకుండా ప్రభుత్వ బడులలో విద్యార్థులను చేర్పించి వారికి మంచి విద్యాబుద్ధులను అందించే విధంగా సహకరించాలని తల్లిదండ్రులను ప్రధానోపాధ్యాయురాలు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జేరిపోతుల రాజేశ్వరి, ఉపాధ్యాయులు కె జ్యోతి, ఏ సునీల్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ తోకల వనిత, అంగన్వాడీ టీచర్ పద్మ, గాదర్ల తిరుమల, తోకల శ్యామల, సత్యమ్మ, ఎగ్గె నవీన్, కట్నం అనుష, కుంటం మల్లయ్య పాల్గొన్నారు.
మనకు అంగన్వాడీకి వచ్చింది అమ్మాయి ఒక్క మంచిగా అక్కలు వేసుకోవాలి బస్కి అక్కడ పెట్టేసి పట్టుకోండి. చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ పిల్లల కొరకు నాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల నందు ఏర్పాటు చేస్తున్న భవితా సెంటర్ను నాంపల్లి మండల ప్రత్యేక అధికారిని జిల్లా సర్వేయర్ ల్యాండ్స్ ఏడీ జి సుజాత మరియు సిడబ్ల్యూఎస్ స్పెషల్ ఆఫీసర్ జిల్లా హార్టికల్చర్స్ ఏడీ పిన్నపురెడ్డి అనంతరెడ్డి గురువారం సందర్శించి పరిశీలించారు. అనంతరం వారు మానసిక వికలాంగులు, అంగవైకల్యం కలిగిన పిల్లలతో ముచ్చటించి వారి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు. చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్స్ పిల్లల కొరకు నాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల నందు ఏర్పాటు చేస్తున్న భవితా సెంటర్ను నాంపల్లి మండల ప్రత్యేక అధికారిని జిల్లా సర్వేయర్ ల్యాండ్స్ ఏడీ జి సుజాత మరియు సిడబ్ల్యూఎస్ స్పెషల్ ఆఫీసర్ జిల్లా హార్టికల్చరల్ ఏడీ పిన్నపురెడ్డి అనంతరెడ్డి గురువారం సందర్శించి పరిశీలించారు. అనంతరం వారు మానసిక వికలాంగులు, అంగవైకల్యం కలిగిన పిల్లలతో ముచ్చటించి వారి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం వారి కొరకు ఏర్పాటు చేస్తున్న భవితా సెంటర్లో కల్పించబోయే మౌలిక వసతుల కల్పన గురించి, ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి ఏ రకంగా సేవలు అందించాలో తెలుసుకున్నారు. భవితా సెంటర్లో జరగబోయే నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి అందించాలని కోరారు. వారికి అవసరమైన ఫిజియోథెరపీ, బోధనా సిబ్బంది ఏ విధంగా సేవలు అందించాలో తెలియజేశారు. అదేవిధంగా మానసిక అంగవైకల్యం కలిగిన వారికి ఏ లోపాలు ఉన్నాయో గుర్తించి వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేకమైన ప్రోటీన్స్ కలిగిన మఖానా డ్రై ఫ్రూట్స్లను, పండ్లు, చాక్లెట్లు విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల ప్రత్యేక అధికారిని జిల్లా సర్వేయర్ ల్యాండ్ ఏడీ సుజాత, సిడబ్ల్యూఎస్ ప్రత్యేక అధికారిని మరియు గుర్రంపోడు మండల ప్రత్యేక అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి, నాంపల్లి మండల విద్యాధికారి మల్లికార్జునరావు, మండల సర్వేయర్ రాణా ప్రతాప్, సిడబ్ల్యూఎస్ ఐఆర్పి కిరణ్ కుమార్, సిఆర్పి కేశవులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భాగ్యమ్మ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇది వాళ్ళకు స్పెషల్ టాయిలెట్ మేడం, వాళ్ళకి స్పెషల్గా ఉండాలంటే వాళ్ళ చుట్టూ ర్యాంప్ ఉంటుంది. స్పెషల్ ఇక్కడ నుంచి ఇది యాక్టివిటీ ఇక్కడ నుంచి ఇక్కడ ర్యాంప్ ఉంటుంది. ర్యాంప్ అందరు ఫోటోస్ పెడతా ఉన్నారు. అవును, అదే ఇంకా అయిపోయింది మేడం. స్లాబ్ అయింది, ప్లాస్టింగ్ ఇది యాక్టివిటీ రిపేర్ అవుతుంది. అక్కడ చిల్డ్రన్ చేస్తాం. వీళ్ళకి ఇవన్నీ బెడ్స్ అన్నట్టు ఫిజియోథెరపీ చేయడానికి బెడ్స్. తర్వాత ఇప్పుడు ఇక్కడ మండలం మొత్తం ఒక 73 మంది పిల్లలు ఉన్నారు టోటల్గా. ఇంకా ఫిజియోథెరపీ చేస్తాం. ఇప్పుడు అయ్యేది సిపి ఉంటారు, సెవెరల్ పాల్సీ వాళ్ళకు ఫిజియోథెరపీ చేస్తామంట. అయితే వాళ్ళు ఇప్పుడు ఫిజియోథెరపీ మేడం వీక్లీ 1 times వస్తుంది. వచ్చినప్పుడు పేరెంట్స్ తీసుకొచ్చి చేస్తారు. సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళి ఆ పిల్లలకు టీచర్ మన నాంపల్లి హై స్కూల్ ఉంది. నాంపల్లి హై స్కూల్ ఒక సెలెక్ట్ అయ్యారు. మన ఏది స్కూల్ అసిస్టెంట్ నాంపల్లి హై స్కూల్లో 5 ఉంటారు. ఇప్పుడు లిమోటం స్కూల్ ఉంది. లిమోటంలో ఒక సెలెక్ట్ అయ్యారు. ఏదైతే మేము కాంట్రాక్ట్ చేసి వాళ్ళను రెగ్యులర్
యాక్చువల్గా అయితే మాకు ఏంటంటే డిజబుల్ కదా, డిజబుల్కు 1:8. ఇప్పుడు మాకు నార్మల్కు ఇలా కొంచెం తేడా ఉంటుంది, అందుకని మాకు ఏంటంటే 1:8. ఆయనే వేసుకుంటాం, మిమ్మల్ని ఏం అడగదా? అంటే రోజు మీరు తీసుకొస్తారా, వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి తీసుకెళ్తారా? మీ బాబుని స్కూల్కి తీసుకొచ్చినప్పుడు, ఇక్కడ ఈ సెంటర్కి తీసుకొచ్చినప్పుడు మీరు ఇక్కడే ఉంటారు, మరి మీరు ఫుడ్ తెచ్చుకుంటారా? నాకు తెలియదమ్మా, లేదు ఇప్పుడు ఇక్కడ స్కూల్ ప్రైవేట్ ఇప్పుడు స్కూల్కి ఇక్కడ వచ్చి ఇక్కడ మనకి ఈ సంవత్సరం అలాంటి కాబట్టి ఇప్పుడు మనకు టైం టేబుల్ అనేది ఇంతమంది అక్కడ లోకల్ చెప్తుంది. ఇప్పుడు ఎట్లంటే మనం ఇప్పుడు లింక్ కొట్టాము, అక్కడికి పోయి స్కూల్ పోయి మనం చెప్తుంటాం. బీహార్లో మాత్రమే జరుగుతుంది. సో నల్గొండకి ఫస్ట్ టైం మేడం ఇవి తింటే మొక్కలు బలం పెరుగుతుంది. ఇంకా హై ప్రోటీన్ కాయలు అనమాట. తేనె దాకా మనం రక్తంలో కలిగి బలం ఎట్లా వస్తుందో ఇది కూడా సేమ్ అట్లాంటి ఫుడ్ అనమాట. సో ప్రోటీన్ హై ప్రోటీన్ రేషియో ఉంటుంది. సో ఇది తింటే ఏంటంటే శక్తి వస్తుంది, బలం వస్తుంది. చిన్నపిల్లలకి ముఖ్యంగా కొంచెం బ్రెయిన్ బాగా యాక్టివ్ అయిపోయి చాలా బాగా పనిచేస్తారు అన్నమాట. సో ఈ రైస్ ఇవన్నీ తినడానికి ఇవి కొంచెం తిన్నారు అనమాట. చిన్న పిల్లలకి తిన్నా కానీ మనిషికి కావాల్సిన బలం ఎంత బలం బలం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మెంటల్ రిటార్డెడ్, కొంచెం ఫిజికల్గా వీక్ ఉన్న వాళ్ళు వీళ్ళు తింటే వీళ్ళకి చాలా ఉపయోగం అన్నమాట. సో నార్మల్గా ఉన్న తింటే వాళ్ళు ప్రాపర్గా ఉంటారు. కొంచెం ఇల్నెస్ ఉన్నతుంటే వాళ్ళు కొంచెం తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మంచి ఫుడ్ మనం ఎట్లయితే రికమెండ్ చేస్తాం, మంచి ఫుడ్ ఇది సూపర్ ఫుడ్ ఇంకా. సో అవసరం అంటే ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటే పిల్లలకి చాలా మంచిది. ఇది మన జిల్లా కలెక్టర్ గారు ఫస్ట్ టైం మన దగ్గర ఇంట్రడ్యూస్ చేశారు. సో అది అలా వెళ్ళిపోతుంది. సో ఈ రోజు ఏంటంటే కొంచెం మంచి రోజు కాబట్టి అందరికి మనం ఇంట్రడ్యూస్ చేద్దామని మన నాంపల్లి స్టేషన్లో తీసుకురావడం. మకాన్ ఆక్స్నట్ అంటాము, ఇది పూల్ మకాన్ అని కూడా అంటారు. ఇది బీహార్లో ఎక్కువ పండిస్తూ ఉంటారు. దాదాపు 33,000 హెక్టార్లో పండిస్తారు. మన జిల్లాలో కూడా మన కలెక్టర్ ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న సందర్భంగా ఈరోజు సూర్యాపేట పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ 2 పాఠశాలను జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సందర్శించి విద్యార్థులకు స్వాగతం తెలుపుతూ వారితో మమేకమై మాట్లాడారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పరీక్షా ప్యాడ్లు, పెన్నులు, మిఠాయిలు, పూలు అందించి స్వాగతం తెలిపారు. ఈ విద్యా సంవత్సరం పాఠశాలలో పునఃప్రారంభమవుతున్న సందర్భంగా ఈరోజు సూర్యాపేట పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ 2 పాఠశాలలను జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సందర్శించి విద్యార్థులకు స్వాగతం తెలుపుతూ వారితో మమేకమై మాట్లాడారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, పరీక్షా ప్యాడ్లు, పెన్నులు, మిఠాయిలు, పూలు అందించి స్వాగతం తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సమాజాన్ని మంచి మార్గంలో నడిపే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, దేవుడు ప్రసాదించిన వరం ఉపాధ్యాయులు అన్నారు. బాలలకు తరగతి గదిలోనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది అన్నారు. ప్రతి ఒక్కరూ పాఠశాలకు వెళ్ళాలి. బాలల చదువుకు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించబడినది. 14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రతి బుధవారం రోజున పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహిస్తూ పౌరులు సన్మార్గంలో నడవాలని మంచిని బోధిస్తూ పోలీసుగా మేము కూడా ఉపాధ్యాయుల వల్లనే పనిచేస్తున్నామని అన్నారు. ప్రజలకు చట్టాలు, శిక్షలు, సత్ప్రవర్తనపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నో నైపుణ్యాలతో విద్యను బోధిస్తున్నారన్నారు. మంచి పాఠశాలల్లో చదివి ఈ సంవత్సరం 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకొని ప్రథమ స్థానం విద్యార్థికి 10,116 రూపాయలు, ద్వితీయ స్థానం విద్యార్థికి 5,116 రూపాయలు జిల్లా పోలీస్ శాఖ తరఫున బహుమతిగా ఇస్తున్నానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ నరసింహ ఐపీఎస్,
సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్నకుమార్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎం ఉదయశ్రీ, స్కూల్ అసిస్టెంట్స్ మురళీకృష్ణ, వెంకన్న, సిఐ రాజశేఖర్, ఎస్ఐ ఏడుకొండలు, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, పాఠశాలల టీచర్స్, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విలువైన సమయాన్ని వెచ్చించి వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించడానికి परीक्षा ఇన్స్పైర్ అవ్వడం ఇన్స్పైర్ అవ్వడం సైన్స్ ఫేర్లో స్టేట్ లెవెల్ పోయినటువంటి విద్యార్థి. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 12 మామూలుగా ప్రతి సంవత్సరం జూన్ 12 అనేది ప్రతి విద్యార్థి జీవితంలో ఒక పండగ వాతావరణంతో కూడినటువంటి రోజు. సో ఈరోజు పాఠశాలలు వేసవి కాల సెలవు దినాల తర్వాత పునఃప్రారంభమయ్యేటువంటి రోజు. అందరూ కూడా దిగువ తరగతి నుంచి ఎగువ తరగతికి ప్రమోట్ అయ్యేటువంటి రోజు. సో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం లెక్కనే విద్యార్థులకు కూడా భరోసా ఇవ్వాలి, వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని నింపాలి, వాళ్ళను కూడా సంతోషంగా పాఠశాలలకి ఆహ్వానించాలి అనేటువంటి ఉద్దేశంతో సూర్యాపేట జిల్లా పోలీస్ యంత్రాంగం ఈరోజు డిఎస్పి గారు అండ్ సిబ్బంది అందరం నేను కూడా ఇక్కడికి విద్యార్థులను పాఠశాలలకు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, దానికి ప్రధానోపాధ్యాయురాలు ఈ జెడ్పిహెచ్ఎస్ నెంబర్ 2 స్కూల్ సూర్యాపేట గౌట్ హై స్కూల్ వాళ్ళు కూడా వాళ్ళ సిబ్బంది అందరూ కూడా మాకు ఎంతో సహకరించి వాళ్ళు ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేసినారు. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థి ఈరోజు గవర్నమెంట్ పాఠశాలలో చదువుతూ ఎంతో మంది ఉన్నత స్థానంలోకి ఎదిగినటువంటి వాళ్ళు ఈ జిల్లాలోనే కాను ప్రతి రాష్ట్రంలో. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. గురువారం ముస్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల చేత నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం మరియు TUWJH 143 నాంపల్లి మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లను శాల్వాలతో సత్కరించి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముస్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు మాట్లాడారు. గురువారం ముస్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల చేత నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం మరియు TUWJH 143 నాంపల్లి మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లను శాల్వాలతో సత్కరించి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముస్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు మాట్లాడుతూ జర్నలిస్టులుగా నాంపల్లి మండల పరిధిలో అనేక విషయాలను ప్రజల పక్షాన అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారం కొరకు కృషి చేస్తున్నందుకు జర్నలిస్టులుగా కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించడానికి విద్యార్థుల కొరకై మౌలిక వసతులు కల్పించే విషయంలో అనేక సమస్యలను ఉపాధ్యాయులు మరియు విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారం కొరకు కృషి చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలు పునఃప్రారంభం చేయబడుతున్న సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముస్టిపల్లిని సందర్శించిన సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు బిరుదరోజు దామోదరాచారి, రమాదేవి, కృపాచారి, సుధాకర్ రెడ్డి, రాజేశ్వరి, వీరయ్య, విష్ణు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి, బాలాజీ, రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు. బడిబాట కార్యక్రమంలో ప్రచార భాగంలో భాగంగా మన పాఠశాలకు అనుకోకుండా వచ్చినటువంటి పత్రికా మిత్రులు అది శ్రీ గురుపాదం గారు ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులైన అదొక సందర్భంగా, మరియు మన పాఠశాలలను మీరు చూశారు చాలా మటుకు పేపర్లో ఏదో ఒక సందర్భం చిన్న కార్యక్రమం అయినా సరే కంపల్సరీ మన ముస్టిపల్లి పాఠశాల ఏదో ఒక పేపర్లో వస్తూ ఉంటుంది. కావున మన పాఠశాల పైన ప్రేమాభిమానాలు పంచినందుకు గాను ఉడతా భక్తిగా మన పాఠశాలకు వచ్చినందుకు చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. దాన్ని స్వీకరించాల్సిందిగా ఇద్దరు పత్రికా విలేకరులను నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. మొదటగా జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గురుపాదం సార్ని గౌరవ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. మండల వాస్తవ్యులు, అంతేకాక అంబేద్కర్ యువక కేంద్రము జాతీయ అధ్యక్షులు, వారు ఇటీవల నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భం గౌరవ ప్రధానోపాధ్యాయులు వారిని సన్మానిస్తున్నారు. అదేవిధంగా నాంపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వెంకటేశ్వర్ గారిని మా యొక్క సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు గౌరవ ప్రధానోపాధ్యాయులు నాంపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్ గారిని సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మా పాఠశాల వచ్చేసి మా సన్మానాన్ని స్వీకరించినందుకు మీకు అభినందనలు తెలియజేస్తున్నాం సార్. మా పాఠశాలకు శిల్పశాల మర్రిగూడెం మండలంలోని దామరభీమనపల్లి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రాథమిక పాఠశాల దామరభీమనపల్లి ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరం, ఉపాధ్యాయులు వై మంజులత,
కొండా శ్రీనివాస్ పాఠశాల ముఖద్వారానికి మామిడి తోరణాలు, బెలూన్స్, కొబ్బరి, అరటి ఆకులతో అందంగా అలంకరించి నూతనంగా పాఠశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులను తల్లిదండ్రులకు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. మర్రిగూడ మండలంలోని దామరభీమనపల్లి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రాథమిక పాఠశాల దామరభీమనపల్లి ప్రధాన ఉపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్, ఉపాధ్యాయులు వై మంజులత, కొండ శ్రీనివాస్ పాఠశాల ముఖద్వారానికి మామిడి తోరణాలు, బెలూన్స్, కొబ్బరి, అరటాకులతో అందంగా అలంకరించి నూతనంగా పాఠశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులను తల్లిదండ్రులను పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నూతన విద్యా సంవత్సరం సందర్భంగా పాఠశాల ఆవరణలో ఉన్న సరస్వతీదేవి అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడుతూ, ఈ నూతన విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెరగాలని, విద్యార్థులకు ఎటువంటి కష్టాలు రాకుండా చూడాలని అమ్మవారిని మొక్కినట్లు తెలియజేశారు. అలాగే అందరికీ నూతన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు సంజీవరావు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు మంజులత, కొండా శ్రీను, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ధనలక్ష్మి, సికిందర్, ఫరంగి, స్వరూపారాణి, నుస్రత్ బేగం, హారిక, శ్రీను, మీనా మరియు అంగన్వాడీ టీచర్లు మరియమ్మ, లక్ష్మి తదితరులు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నూతన విద్యా సంవత్సరం స్వాగతం. దామరభీమనపల్లి గ్రామము ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమము వెల్కమ్ కార్యక్రమం. స్వాగతం, సుస్వాగతం. నూతన అడ్మిషన్లు తీసుకున్న వారికి స్వాగతం. అలాగే పాత విద్యార్థులందరికీ కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాము. దామరభీమనపల్లి గ్రామస్తులందరికీ మరి ఈ నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాల్సిందిగా హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు అలాగే మిగతా ఉపాధ్యాయ బృందాన్ని ఆహ్వానిస్తున్నారు. చెప్పండి. అట్టే ఉండు. అటుపోయి వీడియో అటు నుంచి తీస్తారు, వీళ్ళు వస్తారు అప్పుడు డైరెక్షన్ అది. మళ్ళీ వీడియో ఎమ్మడి ఎటు తిప్పు. రైట్, వెల్కమ్. మేడం రండి, హై స్కూల్ మేడం. నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం. అటు సరస్వతి మాత బడి బడి మొత్తంది. కెమెరా అటు తిప్పు, కెమెరా అటు తిప్పు, ఇటు తిప్పు, ఇటు తిప్పు, ఇటు తిప్పు, ఇటు తిప్పు. ఇటు ఇటు తిప్పమ్మ, అట్టుది ఎంత సార్ అందరు కనబడాలి. సరస్వతి పూజ చేద్దాం. విఘ్నేశ్వరాయ నమః. ఎందుకంటే
ఎలాంటి విఘ్నాలు జరగకుండా ఉండడానికి ప్రతి వినాయక స్వామి మొక్కుతాం. సరే ఓం విఘ్నేశ్వర స్వామి నమః. అంతరావతి యూరోప శాంతయే శాంత భవనం అత్యంత వైభవం కందరం శ్రీంద్రముఖి మన్మహేత్మకు కిలమః. సరస్వతి నమస్తుభ్యాం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం సరస్వతి భ్యో నమః. ఓం సరస్వతి మాతే నమః. చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ట్రినిటీ హై స్కూల్లో ఈరోజు స్కూల్ రీఓపెనింగ్ అకాడమిక్ తరగతుల ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలుకుతూ ఆహ్వానం పలికారు. స్కూల్ ఆవరణలో నెలకొల్పిన సరస్వతి దేవి మాతకు పూలమాలలు వేసి పూజలు చేశారు. చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ట్రినిటీ హై స్కూల్లో ఈరోజు స్కూల్ రీఓపెనింగ్ అకాడమిక్ తరగతుల ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలుకుతూ ఆహ్వానం పలికారు. స్కూల్ ఆవరణలో నెలకొల్పిన సరస్వతీదేవి మాతకు పూలమాలలు వేసి పూజలు చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి చదువుతున్న విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ హై స్కూల్ చైర్మన్ కేవీబీ కృష్ణారావు మరియు డైరెక్టర్ డాక్టర్ ఉజ్జని మంజుల మరియు ఉపాధ్యాయులు శివరాణి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అందించే ఉచిత మెరుగైన విద్యను పొందాలని గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించి 100% ఉత్తీర్ణతను సాధించిన ముస్టిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో అడ్మిషన్లు పొందాలని పాఠశాల గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో అందించే ఉచిత మెరుగైన విద్యను పొందాలని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన మౌలిక వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందించి 100% ఉత్తీర్ణతను సాధించిన ముష్టిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో అడ్మిషన్లు పొందాలని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ ముష్టిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి పాఠశాల వాతావరణంలో మౌలిక వసతులు కల్పనలో కూడా ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం గ్రంథాలయం ఏర్పాటు, సైన్స్ ల్యాబ్ సౌకర్యం, విద్యార్థులతో కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించడానికి ప్రత్యేకంగా కంప్యూటర్ బేసిక్ నేర్పించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం వారు అందించే ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత యూనిఫామ్స్, ఉచిత నోట్స్ పుస్తకాలను వినియోగించుకొని కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడం జరుగుతున్నట్లు తెలిపారు. ఇంత చక్కటి అవకాశాన్ని ముష్టిపల్లి గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రత్యేక చొరవ చూపి తమ పిల్లలను ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పించాలని ముష్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ముక్త్ కంఠంతో కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు సీనియర్ తెలుగు పండిత్ బిరుదోజు దామోదరాచారి, రమాదేవి, కృపాచారి, సుధాకర్ రెడ్డి, రాజేశ్వరి, వీరయ్య, విష్ణు తదితరులు పాల్గొన్నారు. దేవి, నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్గా జెడ్పిహెచ్ఎస్ ముష్టిపల్లిలో పనిచేస్తున్నాను. నేను ఫిజికల్ సైన్స్ టీచర్ని. అంటే సైన్స్ టీచర్ అంటే సైన్స్ అంటేనే ప్రయోగం అంటేనే సైన్స్. అందుకే మేము లెసన్లో ఉన్నటువంటి ప్రతి యాక్టివిటీని కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి కెమికల్స్ కానివ్వండి, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్స్ ప్రతి ఒక్కదాన్ని కూడా పిల్లలు వారు చేసే విధంగా, వాళ్ళ సొంతంగా వాళ్ళు చేసే విధంగా వాళ్ళని రెడీ చేసి తర్వాత పిల్లల చేతనే ఎక్కువ శాతం మేము ప్రయోగం చేయించడానికి కృషి చేస్తుంటాము.
నా పేరు కృపాచారి, నేను లైసెన్స్ టీచర్ని. ఇక్కడ ఈ ముష్టిపల్లి లిపిచర్స్ ముష్టిపల్లి పాఠశాలలో లైసెన్స్ టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ 6th నుంచి 10th వరకు కూడా విద్యార్థులకు సైన్స్ బోధించే విషయంలో మాకున్నటువంటి ల్యాబ్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా వాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలనే ఉద్దేశంతో వీటిని వాడుతూ ఉన్నాము. ప్రతి లెసన్లో కూడా ఏ లెసన్ సంబంధించి ఏమైనా ఉన్నా కూడా అందులో తీసి చూపించి ఇంకా ప్రయోగాలు చేసుకుంటూ ఇవన్నీ కూడా మేము విద్యను మంచి నాణ్యమైన విద్యను బోధించడానికి వాడుతున్నామని చెప్తున్నాం. సార్, నా పేరు దామోదరాచారి. ఇక్కడ ముష్టిపల్లి హై స్కూల్లో నేను స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా పనిచేస్తున్నాను. మా పాఠశాలలో ఈ గ్రంథాలయ నిర్వహణ అనేది కూడా నేనే చూస్తాను. మరి పాఠశాలలో గ్రంథాలయ నిర్వహణ అనేది మేము వచ్చిన తర్వాత, ముఖ్యంగా మా హెచ్ఎం సార్ వచ్చిన తర్వాత ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి సార్ సహకరించాడు. దాంతో నేను ఈ పాఠశాలలో లభించినటువంటి గ్రంథాలయ పుస్తకాలన్నీ కూడా తీసుకొని ప్రతిదీ కూడా పిల్లలకు అర్థమయ్యే రీతిగా ఈ సెట్టింగ్ అంతా కూడా నేను చేయడం జరిగింది. గ్రంథాలయంలో మరి రాజకీయ నాయకులను కానీ, తర్వాత బాల సాహిత్యం కానీ చాలా ఉన్నాయి. చిన్న చిన్న పొడుపు కథలు అంటే, తర్వాత అనేక విషయాలు, ఉదాహరణకు నీతి కథలు, ఇలా చాలా రకాలైనటువంటి పుస్తకాలన్నీ కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచి మేము వారంలో ప్రతిరోజు కూడా మరి ఈ గ్రంథాలయానికి తీసుకొచ్చి పిల్లవాళ్ళు ఇక్కడ ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయో దాదాపు అన్నీ కూడా పిల్లలకు డిస్ప్లే చేశాం. వాళ్లకు నచ్చినవి ఏవైనా పుస్తకాలు వాళ్ళు తీసుకొని మరి ఇక్కడ ఒక రిజిస్టర్ కూడా నేను అరేంజ్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్లో ఉదాహరణకి ఇక్కడ ఒక పుస్తకం ఉంది. ఈ పుస్తకాన్ని తీసుకురంటే వాళ్ళు అందులో ఎంటర్ చేసి వాళ్ళు చదివి అందులో ఉన్నటువంటి సారాంశం ఏంది, నీతి ఏంది అనేది కూడా వాళ్ళు రాసిపోతారు. ఈ విధంగా మరి గ్రంథాలయం అనేది పిల్లలకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి అందరికి కూడా ఈ బెంచ్లు కూడా అరేంజ్ చేసినాం. వాళ్ళ గ్రంథాలయంలో కూర్చొని ఇక్కడ అందరు కూడా కూర్చొని చదివి ఆ పీరియడ్ వరకు చదివి మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే తీశారో అక్కడనే అక్కడ ఉంచేసి వెళ్ళిపోతారు. ఈ విధంగా మరి నిర్వహణ అనేది మా పాఠశాలలో జరుగుతుంది. దీనివల్ల విద్యార్థి నిర్వహించడానికి మాకు ముఖ్యంగా ఎంకరేజ్ చేసినటువంటి మా గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు గారికి మేము ఎల్లవేళ్ళ కృతజ్ఞత తెలియజేస్తాము. ఎందుకంటే సార్ మేము ఏది కావాలంటే అది మాకు అందించి ఆర్థికంగా మరి ఇవన్నీ బెంచీలు కనుక చూస్తే సార్ ఇవన్నీ తీసుకొచ్చి కొత్తవి అన్నీ కూడా అరేంజ్ చేయగలిగారు. ఇవాళ పిల్లలు చక్కగా కూర్చొని చదువుకొని పోతురంటే కారణం మా పాఠశాల గౌరవ ప్రధానోపాధ్యాయులు అని మేము గర్వంగా చెప్తున్నాం. మరి ఇంతటి నిర్వహణ జరుగుతున్నప్పటికీ కూడా మరి మా పాఠశాల ఉపాధ్యాయులు కూడా వాళ్ళు కూడా మాకు సహకరించడం ఇదంతా కూడా మరి సరౌండింగ్లో ఎక్కడైనా ఉందో లేదో తెలియదు, కానీ మా ముష్టిపల్లి హై స్కూల్లో మాత్రం చక్కటి వాతావరణంలో పిల్లలకు గ్రంథాలయం అంటే గ్రంథాలయం లాగానే మేము అరేంజ్ చేసి ఈరోజు ఈ విధంగా ఏర్పాటు చేయగలిగినాం. है। मैं यहाँ हिंदी पढ़ाता हूँ, हिंदी के साथ गेम खिलाता हूँ और कंप्यूटर भी सिखाता हूँ. ఉపాధ్యాయులతో పాటు అన్ని వసతులు ఉన్నాయి. లైబ్రరీ ఉంది, కంప్యూటర్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, గ్రౌండ్ ఉంది, అన్ని రకాల వసతులు ఉన్నాయి. దీనికి మా ఒకసారి మేడం ఇద్దరు ఇచ్చారు సార్.
నా పేరు సుధాకర్ రెడ్డి, జెడ్పీహెచ్ఎస్ మున్సిపల్ సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ పనిచేస్తున్నాను. నేను ఈ పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా మరి సోషల్ స్టడీస్ బుక్స్ అన్నీ కూడా సోషల్ బుక్స్ అన్నీ కూడా నేను బుక్స్ అన్నీ కూడా మా మండలం నుంచి తీసుకొచ్చి అందరికీ విద్యార్థులందరూ కూడా అందజేసే బాధ్యత నాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ పాఠశాలలో బోధన అందరూ టీచర్స్ అందరూ కూడా రెగ్యులర్ టీచర్స్ ఉన్నారు. అందరూ మంచి క్వాలిఫికేషన్ అటువంటి టీచర్స్ ఉన్నారు. మరి ఇక్కడ అన్ని విధాలుగా అన్ని సబ్జెక్టులు మంచి ఉత్తమంగా బోధించేటటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. మరి ఈ పాఠశాలలో మీ యొక్క పిల్లలందరినీ చేంజ్ చేయాలని కోరుకుంటున్నాను. మరి పిల్లలందరూ కూడా మరి ప్రభుత్వం సమకూర్చిన నోట్బుక్స్, తర్వాత టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్ బట్టలు కూడా ఈరోజు అందరు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడానికి సిద్ధంగా చేసినాం కూడా. మరి అదేవిధంగా మీ యొక్క ఈ ఆవాస ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరినీ మా పాఠశాలలో చేర్చగలరని, అదేవిధంగా మా బోధనను కూడా మంచి బోధన అందిస్తామని, పిల్లలందరికీ అందిస్తామని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు బి వీరయ్య, ఎస్ఏ మ్యాథ్స్. నేను జెడ్పీహెచ్ఎస్ పుష్టిపల్లిలో ఎస్ఏ మ్యాథమెటిక్స్గా అపాయింట్ అయ్యాను. నేను ఇక్కడ 6th to 10th వరకు మ్యాథమెటిక్స్ బోధిస్తాను. అదేవిధంగా అదనంగా ఈ కంప్యూటర్స్ దీనికి సంబంధించినటువంటి విద్యను కూడా అందిస్తాను. ముఖ్యంగా పిల్లల్లో ఉన్నటువంటి యొక్క గణితంలో ఉన్న లోపాలను, వారి కనీస సామర్థ్యాలను సాధించడానికి 3RS అనే ప్రోగ్రాంను నడుపుతూ వారి కనీస సామర్థ్యాల మీద ప్రత్యేక దృష్టిని పెడుతున్నాను. మా పాఠశాలలో కంప్యూటర్ పరిజ్ఞానం కోసము ప్రభుత్వము 5 కంప్యూటర్ యూనిట్స్ను సమకూర్చడం జరిగింది. పాఠశాలలో గణితంతో పాటు ప్రాథమిక పరిజ్ఞానము కంప్యూటర్లో కూడా ఉండాలని, వారికి కావలసినటువంటి ఒక పరిజ్ఞానాన్ని కూడా, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందిస్తున్నాం. దానికి నేను పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని కంప్యూటర్స్ కానీ, అదేవిధంగా అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వం సమకూర్చింది. అదేవిధంగా కొన్ని అదనంగా మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా మరి దాతల ద్వారా కూడా ఇక్కడ సమకూర్చడము మేము ఇంకా కూడా మెరుగైన విద్యను అందించడానికి ఉపయోగపడుతుంది. బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ ఫౌండర్, రియల్ ఎస్టేట్ బిల్డర్ కక్కిరేని శివకుమార్ గౌడ్ మరణం బాధాకరమని జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. బ్రైట్ ఫ్యూచర్ ఫౌండేషన్ ఫౌండర్, రియల్ ఎస్టేట్ బిల్డర్ కక్కిరేని శివకుమార్ గౌడ్ మరణం బాధాకరమని జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. గురువారం పట్టణంలోని తాళ్లగడ్డలో శివకుమార్ నివాసానికి చేరుకొని ఆయన పార్థివ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చిన్నతనంలోనే ప్రజలకు సేవ చేసేందుకు స్వచ్ఛంద సంస్థ స్థాపించి కరోనా కాలంలో నిత్యావసర సరుకుల పంపిణీ చేశారని గుర్తు చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణిస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పించారని కొనియాడారు. రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి సత్యనారాయణ కౌన్సిలర్గా ప్రజలకు అందించిన సేవలను కొనసాగించేందుకు శివకుమార్ స్వచ్ఛంద సంస్థ స్థాపించారన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యంగౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్ గౌడ్, పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా ఉపాధ్యక్షుడు కోడి లింగయ్య, పట్టేటి కిరణ్, సారగండ్ల కోటేష్, ఏసుగాని మల్లేష్, నిలయ రాపర్తి జానయ్య, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తక్కువనా మాట్లాడుతున్నా అన్న. హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందన్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. రామలింగంపల్లి గ్రామంలో వర్షంలో సైతం ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి భూమి పూజ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీల ఎలయ్య. మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు ఘన స్వాగతం పలికిన చౌటుప్పల్ భారతీయ జనతా పార్టీ నాయకులు. భూ సమస్యలు పరిష్కరించేందుకు రైతుల వద్దకే అధికారులు వస్తారన్న అదనపు కలెక్టర్. అంకెనపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం. భక్త సెంటర్ను సందర్శించిన నాంపల్లి మండల ప్రత్యేక అధికారిని జిల్లా సర్వేయర్ ల్యాండ్స్ ఏడీ జి సుజాత. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలన్న సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ. ముస్టిపల్లి జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయ బృందంచే జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులకు ఘన సన్మానం. దామరవేమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నూతన విద్యా సంవత్సర ప్రారంభ వేడుకలు. ట్రినిటీ స్కూల్ రీఓపెనింగ్ అకాడమిక్ తరగతుల ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు ఘనంగా స్వాగతం. కార్పొరేట్